2028 లోపల పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది ఇండియాలోకి భాగమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశిలో ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు మరియు పూర్వభద్ర 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కుంభరాశి వారికి కుజుడు, శుక్రుడు, రవి, బుధుడు 4 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. నవధాన్యాలు బ్రాహ్మణుడికి దానం చేయండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే శివుణ్ణి ఆరాధిస్తే కనుక ఈ వారంలో మంచి ఫలితాలు ఉంటాయి. మంగళవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేశాను, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. గురువారం రోజున, శనివారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. శత్రు బాధలు పెరిగే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. కుంభరాశి వారికి కుటుంబ పరంగా మాత్రం అంత అనుకూలంగా లేదు. 2వ స్థానంలో శని భగవాన్ ఉండటం మూలంగా ఇబ్బందులు అనేవి ఉంటాయి. కానీ ధన పరంగా మాత్రం సకాలంలో చేతికి అందే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. లవర్స్ కి మాత్రం చాలా బాగుంటది ఈ వారం అనేది. మీ లవర్ కి ప్రపోజ్ చేయండి, యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హెల్త్ పరంగా మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. 6వ స్థానంలో గురువు ఉచ్చ స్థితిలో ఉండటం మూలంగా హెల్త్ పరంగా మాత్రం మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. 6వ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి శత్రువులు కూడా కొంచెం తక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉన్నది ఈ వారంలో. బిజినెస్ పరంగా మాత్రం మీకు మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఖచ్చితంగా లాభాలను చూస్తారు ఈ వారంలో. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది. సప్తమాధిపతి అయిన సూర్యుడు మీకు వృశ్చిక రాశిలో తన మిత్రక్షేత్రంలో ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా చాలా బాగుంటది ఈ వారం అనేది. కెరియర్ పరంగా మాత్రం మీకు చాలా బాగుంటది. కానీ కొన్ని సమస్యలు అనేవి వస్తాయి, కొంచెం జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా మీ బాస్ తో ఇబ్బందులు ఉంటాయి. కానీ గ్రోత్ పరంగా మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు ఈ వారంలో మాత్రం. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.